కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోయాయని, ఎండిన ప్రతి ఎకరాకు 25,000 పరిహారం అందించాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మొరాయించిన మోటార్లను సకాలంలో రేయింబవళ్లు కష్టపడి బాగు చేసిన దేవాదుల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో దేవాదుల 3వ ఫేజ్ ద్వారా వచ్చిన నీటిని పరిశీలించారు. మొదటి, 2వ, 3వ ఫేజ్ పనులు బీఆర్ఎస్ హయాంలో పూర్తి అయ్యాయని తాటికొండ రాజయ్య గుర్తు చేశారు. పదిహేను నెలల సమయంలో ఒక్కసారి థర్డ్ ఫేజ్ మీద రివ్యూ చేసిన పాపాడబోలే కడియం శ్రీహరి గారు. మరి అదేవిధంగా దేవాదుల అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అవగాహన లోపం ఉండడం వల్ల అవి పనులు మొరాయించినాయి. పనులు మొదలు కాలే. వెంటనే మేము ఎప్పుడైతే పంప్ హౌస్ దగ్గర పోయి పంప్ హౌస్ ముట్టడిస్తాం, ధర్నా చేస్తామంటే ఆస్ట్రియా దేశం నుండి నిపుణులను పిలిపించి మరి గత 3 రోజులు నిర్విరాంగా రాత్రింబవళ్లు కష్టపడి అధికారుల సహకారంతో రాత్రి 2:30-3 ప్రాంతంలో మరి థర్డ్ ఫేజ్ కింద ఒక మోటార్ ఆన్ కావడం జరిగింది. సో ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఫేజ్ 1లో నేనే ఉన్నా, ఫేజ్ 2లో నేనే ఉన్నా, ఫేజ్ 3 నీళ్లు రావడానికి కడియం శ్రీహరి అనేక రకాలుగా ప్రయత్నం చేసినా, విఫల ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ కాలేదు. పంప్ హౌస్ దగ్గర నేనే ఉన్నా, నీళ్లు వచ్చేటప్పుడు ఇలా ఆ నీళ్లను తీసుకొని ముద్దన్న పరిస్థితి మరి నాకే వచ్చింది. నా పూర్వజన్మ సుకృతం. ఇప్పటికే దాదాపు 15 రోజులు నీటిని విడుదల చేయడం ఆలస్యం అవడం వల్ల వేలాది ఎకరాల పంట దేవాదుల కింద నష్టపోయింది. నష్టపోయిన రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్తూ ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి